Okay, let's start. So yesterday we have talked about VNet peering. So what is the purpose of VNet peering? సేమ్ రీజన్ కావచ్చు, డిఫరెంట్ రీజన్ కావచ్చు. సింపుల్ గా కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ బిట్వీన్ టూ VNets. ఓకే, అది రీజన్ లో ఉన్నా సరే, డిఫరెంట్ రీజన్ లో ఉన్నా సరే, డిఫరెంట్ సబ్స్క్రిప్షన్ లో ఉన్నా సరే, యూ క్యాన్ హ్యావ్ ఎ కమ్యూనికేషన్. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద వర్చువల్ నెట్వర్క్ peering. So today we are going to talk about security. Okay. లింక్ ఏం చేంజ్ చేయాలి? ఇప్పుడు పంపించా కదా, అదే లింక్. లేదు, నీకు పంపించింది పంపించేసేయాలి. వన్ మినిట్. ఓకే, సో దిస్ ఈస్ దిస్ ఈస్ ద వర్చువల్ మిషన్. Linux virtual machine. Okay, this is my Linux virtual machine. ఇది Linux. సో మై ల్యాప్టాప్. సో నిన్న నేను ఒక మిషన్ క్రియేట్ చేసా, మిషన్ క్రియేట్ చేసి సిస్టమ్ కి కనెక్ట్ అయ్యా, రైట్? సో ఎలా కనెక్ట్ అవుతాం? నార్మల్ గా నేను లైనక్స్ మిషన్ కనెక్ట్ అవ్వడానికి ఏ టూల్ వాడాను నేను? పుట్టి టూల్. సో వీ హావ్ యూస్ పుట్టి టూల్ టు కనెక్ట్ ద లైనక్స్ మిషన్. సో ఇయర్ ఇలా వెళ్ళేసి నా మిషన్ కి కనెక్ట్ అయ్యా, నా రెస్పాన్స్ అనేది బ్యాక్ వచ్చేస్తుంది. సో రిక్వెస్ట్ వెళ్ళి హిట్ అయ్యాక రెస్పాన్స్ బ్యాక్ వస్తేనే ఐ కుడ్ ఏబుల్ టు సీ ద మిషన్. సో ఈ లైనక్స్ మిషన్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ ఇన్స్టాల్డ్ ఎ వెబ్ సర్వర్. సో ఇఫ్ ఐ ఇన్స్టాల్డ్ ఎ వెబ్ సర్వర్, ఓకే. So I've installed a web server. At the same time, I've installed a Tomcat application. So I've installed MySQL DB database కూడా ఈ 3 సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేశా. సో కస్టమర్స్ ఏం రిక్వైర్మెంట్, కస్టమర్స్ వెళ్ళేసి ఆ వెబ్సైట్ కి వెళ్ళి కనెక్ట్ అయ్యి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, సో ఆమె కస్టమర్ ఆఫ్ ఐసిఐసి బ్యాంక్ అనుకుందాం. సో మై రిక్వైర్మెంట్ ఏంటి? జస్ట్ నేను ICICIbank.com అని చెప్పేసి ఇక్కడ ఉన్న వెబ్సైట్ ని బ్రౌజ్ చేసుకుంటాను నా రిక్వైర్మెంట్ బట్టి. సో ఇది నా రిక్వైర్మెంట్. అలా కాకుండా కెన్ ఐ లాగిన్ ఇన్ టు దేర్ సిస్టమ్? ఇస్ ఇట్ పాసిబుల్ టు లాగిన్ ఇన్ టు దేర్ సిస్టమ్ యాజ్ అ కస్టమర్? As a customer, we are not authorized to log into their machine. So we are able to only to browse the website and use their services, right? For example, okay, I'll try to log in into their system. చూద్దాం ఇప్పుడు. So I'll command. సో దీని ఐపీ అడ్రస్ కావాలి అనుకుంటే ఐ కెన్ యూస్ NS lookup అని చెప్పేసి నా కమాండ్ ప్రాంప్ట్ లో enter. So now I got the IP address of this bank. Okay. Now this is my IP address. So ICICI Bank what IP address? I'll copy this. I'll try to log in with the putty. I have taken this public IP and trying to connect to this with the putty. So will I able to log in? No. ఎర్రర్ వచ్చేస్తుంది బికాస్ యూఆర్ నాట్ ఆథరైజ్ టు లాగిన్ ఇన్ టు దేర్ మిషన్. డెఫినెట్లీ నాకు ఎర్రర్ వస్తుంది, అది బ్లాక్ చేసేస్తుంది. బట్ యాజ్ అ కస్టమర్ ఐ కెన్ ఏబుల్ టు బ్రౌజ్ ద వెబ్సైట్స్. సో హూ కెన్ లాగిన్ ఇన్ టు దేర్ మిషన్? సో ఆథరైజ్ పర్సన్స్, వాళ్ళ డెవలపర్స్ కావచ్చు, వాళ్ళ ఎంప్లాయీస్ కావచ్చు, ఆ మిషన్ పైన యాక్సెస్ ఉంటుంది, లాగిన్ అవ్వడానికి వీలుంటుంది. ఎవరు పడితే వాళ్ళు ఆ సిస్టమ్ లోపలికి లాగిన్ అవ్వడానికి ఉండదు. ఓకే, సేమ్ ఇక్కడ వచ్చింది చూడండి, నెట్వర్క్ కనెక్షన్ టైమ్ అవుట్, యూ కెనాట్ లాగిన్ ఇన్ టు ద మిషన్. The same way here as well. So I have created one machine. దాంట్లో ఒక వెబ్సైట్ ఇన్స్టాల్ చేస్తా, దాంట్లో ఒక టామ్కాట్ ఇన్స్టాల్ చేస్తా, దాంట్లో ఒక DB ఇన్స్టాల్ చేస్తా. ద కస్టమర్ అనేవాడు బయట నుంచి వెబ్సైట్ యాక్సెస్ చేస్తే మాత్రమే చాలు. వెబ్సైట్ కాకుండా టామ్కాట్ అప్లికేషన్ కాన్ఫిగర్ కనెక్ట్ అవుతే, DB కనెక్ట్ అవుతే ఏమవుతుంది?
ఆ డేటా అంతా బ్రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, సెక్యూరిటీ మొత్తం పోతుంది. సో దీన్ని ఎవరు కంట్రోల్ చేస్తారంటే దీన్ని కంట్రోల్ చేసేది నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్. ఓకే, సో ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఎ సెక్యూరిటీ గార్డ్ ఫర్ దిస్ మిషన్. సో టు కంట్రోల్ దిస్ ట్రాఫిక్, సో వీఆర్ గోయింగ్ టు యూస్ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్, ఎన్ఎస్జి అంటాం మనం. ఎన్ఎస్జి, NSG, and this can be associated to this machine. ఇలా అటు అసోసియేట్ అవుతుంది. బయట నుంచి వచ్చే ట్రాఫిక్ ఎన్ఎస్జి చెక్ చేస్తుంది, ఎవరికి ఏ ట్రాఫిక్ అలౌ చేయాలో చెక్ చేసి అప్పుడు పంపిస్తుంది. సో అన్నిటికంటే మెయిన్ గా మీకు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ప్రతి అప్లికేషన్, ఈచ్ అప్లికేషన్ విల్ వర్క్స్ ఆన్ వన్ స్పెసిఫిక్ పోర్ట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వెబ్సైట్స్ అనుకోండి. సో వెబ్సైట్స్ వచ్చేసరికి హెచ్టిటిపి ఉంటుంది. హెచ్టిటిపి వర్క్స్ ఆన్ పోర్ట్ 80. HTTPS works on port 443. 443. SSH works on 22. SSH అంటే ఏంటి? ఈ మిషన్ లో లాగిన్ అవ్వడానికి మా పుట్టి ద్వారా లాగిన్ అవుతాం కదా, ఆ పుట్టి అనేది లైనక్స్ అనేది SSH పైన వర్క్ అవుతుంది. SSH నెంబర్ వచ్చేసి 22. సో విండోస్ లో RDP కనెక్ట్ అవుతాం కదా, RDP పోర్ట్ వచ్చేసరికి ఇట్ వర్క్స్ ఆన్ 3389 పోర్ట్. సో టామ్ క్యాట్ అప్లికేషన్ వర్క్స్ ఆన్ పోర్ట్ 8080. అలానే MySQL DB వర్క్స్ ఆన్ పోర్ట్ 3306. MS SQL వర్క్స్ ఆన్ పోర్ట్ 1433. ఇలా ఒక్కొక్క అప్లికేషన్ ఒక్కొక్క పోర్ట్ పైన వర్క్ అవుతుంది. సో ఓకే, అది యూనిక్ పోర్ట్ పైన వర్క్ అవుతుంది. సో ఆ బేసిస్ పరంగా మనం ఎటువంటి ట్రాఫిక్ ని అలో చేయాలి, ఎటువంటి ట్రాఫిక్ ని డినై చేయాలి అనేది ఆ పోర్ట్ బేస్డ్ గా మనం యాక్సెస్ ఆర్ డినై అనేది చేస్తాం. సో ఇంట్లో కూడా ఏంటి, మనకి ప్రతి ఇంట్లో టీవీ ఉంటుంది, టీవీలో ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ బాక్స్ ఆర్ టాటా స్కై ఉంటుంది. ప్రతి ఛానల్ ఏంటి, ప్రతి ఛానల్ ఒక్కొక్క వెనకాల ఒక రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా సెట్ అయి ఉంటుంది. సో టీవీ9 ఒక రేడియో ఫ్రీక్వెన్సీ కావచ్చు, టీవీ5 ఒక రేడియో ఫ్రీక్వెన్సీ కావచ్చు, ప్రతి ఛానల్ ఒక ఫ్రీక్వెన్సీ పైన సెట్ అయి ఉంటుంది. సో సేమ్ అలానే ఇక్కడ ప్రతి అప్లికేషన్ ఒక పోర్ట్ పైనే వర్క్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నౌ నేను సిస్టమ్ లోపలికి లాగిన్ అవ్వాలి. ఈ సిస్టమ్ లోపల లాగిన్ అవ్వాలంటే ఏంటి, మనం ఇక్కడ SSH అనేది అలో చేయాలి, అప్పుడే ఆ సిస్టమ్ ని కనెక్ట్ అవ్వడానికి వీలుంటుంది. ఈ సిస్టమ్ లో కూడా వెబ్సైట్ ఉంది, ఆ సిస్టమ్ ని బ్రౌజ్ చేయాలంటే ఐ నీడ్ టు అలో 80 ఆర్ 443 అలో చేస్తేనే అప్పుడు ఐ కెన్ బ్రౌజ్ ద వెబ్సైట్స్. సో ఇలా ఎన్ఎస్జి అనేది ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తుంది. ఓకే, నౌ I'll say we have two types of traffic. One is inbound traffic, another one is outbound traffic. ఇలా inbound and outbound traffic. So inbound traffic, I'll say here outbound traffic. సో ఇన్బౌండ్ ట్రాఫిక్ ఏంటి, బయట నుంచి వచ్చే రిక్వెస్ట్ సర్వర్ హిట్ అయ్యేది ఇన్బౌండ్ ట్రాఫిక్. సో సర్వర్ నుంచి ఏదైనా ట్రాఫిక్ ని మనం జనరేట్ చేస్తాం అనుకోండి, అది అవుట్బౌండ్ ట్రాఫిక్. ఓకే, నౌ విల్ హ్యావ్ ఎ డిస్కషన్. సో ఐల్ సే నెట్వర్క్, దీన్ని మనం ఎన్ఎస్జి అంటాం. వాట్ ఇట్ డస్, ఇట్ కంట్రోల్స్ ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ ట్రాఫిక్ వేర్ it can allow or deny the traffic. So NSG can be associated to VM NIC level or subnet level or both. సో నిక్ లెవెల్ కి అసోసియేట్ చేయొచ్చు, సబ్నెట్ లెవెల్ అసోసియేట్ చేయొచ్చు, బోత్ కూడా రెండింటి కూడా అసోసియేట్ చేయొచ్చు. అండ్ ఎన్ఎస్జి ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఎ ఫైర్ వాల్. So we have two types of firewalls. So one is stateful firewall, another one is stateless firewall. So stateful firewall and stateless firewall. Stateful firewall వచ్చేసి it verifies only request traffic
but not response traffic. So whereas stateless వచ్చేసరికి it verifies both request and response traffic. So stateful వచ్చేసరికి Azure లో NSG is a stateful firewall, AWS లో SG is a stateful firewall. సో స్టేట్లెస్ వచ్చేసరికి AWS లో NACL is a stateful firewall. Okay, stateless firewall. So this is what exactly. Now let me show you what exactly this. Now I'll again go back to this. Now నా ల్యాప్టాప్ నుంచి మిషన్ కి కనెక్ట్ అవ్వాలి. ఓకే, సో బై డిఫాల్ట్ గా ఎన్ఎస్జి ఒక మిషన్ కి అటాచ్ చేశాను అనుకోండి, బై డిఫాల్ట్ రూల్ ఏమొస్తుంది అంటే డినై రూల్ అప్లై అవుతుంది. గుర్తుపెట్టుకోండి, వెన్ ఎవర్ యూ అసోసియేట్ ఎన్ఎస్జి టు ఏ మిషన్, బై డిఫాల్ట్ రూల్ ఏంటి? డినై రూల్. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఆఫీస్ ఉంది, ఆఫీస్ ముందు సెక్యూరిటీ గార్డ్ పెట్టేసి ఏంటి అందరినీ బై డిఫాల్ట్ గా డినై చేస్తాడు, ఎవరిని రానియరు. ఎవరిని అలో చేస్తారు? ఓన్లీ ది పర్టికులర్ పర్సన్స్ మాత్రమే, ఆథరైజ్ పర్సన్స్ మాత్రమే లోపలికి అలో చేస్తారు. అదర్వైజ్ ఎవ్రీ వన్ ఈస్ బ్లాక్. ద సేమ్ వే ఎన్ఎస్జి కూడా అదే. బై డిఫాల్ట్ ఎన్ఎస్జి నేను ఈ మిషన్ కి అటాచ్ చేశాను అనుకోండి, ఏ ట్రాఫిక్ ని లోపలికి రానియదు. అది జెన్యున్ ట్రాఫిక్ అయినా సరే ఇక్కడనే బ్లాక్ చేసేస్తుంది. అంటిల్ అన్లెస్ మీరు ఇక్కడ చెప్పాలి ఏ ట్రాఫిక్ ని లోపల అలో చేయాలో, అక్కడ చెప్తేనే వెళ్తుంది. సో నా ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఐ వాంట్ టు కనెక్ట్ టు దిస్ మిషన్. సో ఇక్కడ పుట్టి ద్వారా ఐ వాంట్ టు కనెక్ట్. సో ఇక్కడ ఏం రాయాలి మనం? హలో SSH అని రాస్తాను నేను. ఓకే, నా స్టేట్ఫుల్ ఫైర్ వాల్ ఏంటి అంటే ఇక్కడ ఇన్బౌండ్ దగ్గర ఇన్బౌండ్ రూల్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఐ విల్ సే ఇన్బౌండ్ రూల్స్, ఇక్కడ వచ్చేసరికి అవుట్ బౌండ్ రూల్స్, అవుట్ బౌండ్ రూల్స్ ఉంటాయి. ఎన్ఎస్జి లో 2 రూల్స్ ఉంటాయి, ఇన్బౌండ్ రూల్స్ అండ్ అవుట్ బౌండ్ రూల్స్. నౌ ఐఎమ్ ట్రైంగ్ టు కనెక్ట్ టు దిస్ మిషన్. సో నా ట్రాఫిక్ ఇలా వెళ్ళేసి ఇక్కడ వెళ్తుంది. ఇన్బౌండ్ రూల్స్ లో చెక్ చేస్తుంది, ఐఎమ్ అలోయింగ్ ఆర్ నాట్ అని చెక్ చేస్తుంది. ఈ ట్రాఫిక్ ఇస్ ఫైన్, కరెక్టే ట్రాఫిక్ అయితే ఇక్కడ అలో చేసేసి, నేను ఇక్కడ SSH కాబట్టి అలో చేసా. ఇక్కడికి కనెక్ట్ అయ్యే మిషన్, ఇది అంతా రిక్వెస్ట్ ట్రాఫిక్ అంటాను. రెస్పాన్స్ ట్రాఫిక్ అంటే ఇది కనెక్ట్ అయ్యి బయటికి వెళ్తుంది కదా, బయటికి వెళ్ళేటప్పుడు చెక్ చేయదు మళ్ళీ. సో లోపలికి వెళ్ళేటప్పుడే ఆ ట్రాఫిక్ కరెక్ట్ గా ఉందా లేదా అని చెక్ చేస్తుంది. చెక్ చేసి మళ్ళీ కనెక్ట్ అయ్యి బయటకు వస్తుంది కదా, బయటకు వచ్చినప్పుడు చెక్ చేయదు, వెళ్ళిపోతుంది. సో బయటకు వెళ్ళేటప్పుడు ఎందుకు చెక్ చేయదంటే దీనికి తెలుసు నేను ఏదైతే ట్రాఫిక్ నేను చెక్ చేసి లోపలికి పంపించానో అదే ట్రాఫిక్ బయటకు వెళ్తుంది కాబట్టి చెక్ చేయదు. 2 times చెక్ చేయదు. ఇది ఓన్లీ రిక్వెస్ట్ ట్రాఫిక్ మాత్రమే చెక్ చేస్తుంది. అదే స్టేట్ఫుల్ ఫైర్ వాల్. సో ఇప్పుడు నేను మెట్రోకి వెళ్ళాలనుకోండి, మెట్రోలో ఏంటి లోపలికి వెళ్ళేటప్పుడు చెక్ చేసి మొత్తం పంపిస్తాడు, బయటికి వెళ్ళేటప్పుడు చెక్ చేస్తాడా? చెక్ చేయడు. సో ఓన్లీ ఇన్బౌండ్ లోనే చెక్ చేస్తుంది. సో అది స్టేట్ఫుల్ ఫైర్ వాల్. నా స్టేట్లెస్ వచ్చేసరికి ఏంటి అంటే బోత్ రిక్వెస్ట్ ట్రాఫిక్ లోపలికి వచ్చేటప్పుడు రిక్వెస్ట్ ట్రాఫిక్ చెక్ చేస్తుంది ఇన్బౌండ్ రూల్స్ లో, మళ్ళీ ఇక్కడ రెస్పాన్స్ బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ అవుట్బౌండ్ రూల్స్ లో చెక్ చేస్తుంది. సో అది స్టేట్లెస్ ఫైర్ వాల్. సో ఈ స్టేట్లెస్ ఫైర్ వాల్ అనేది ఎన్ఎస్జి లో లేదు, అంటే అజూర్ లో లేదు. ఓన్లీ స్టేట్ఫుల్ ఫైర్ వాల్ మాత్రమే అజూర్ లో ఉంది. సో ఈ కైండ్ ఆఫ్ ఫైర్ వాల్ ఏంటి AWS లో NACL లో ఉంది. సో ఇది మనకు అక్కర్లేదు, వి ఓన్లీ యూస్ ఎన్ఎస్జి ఫైర్ వాల్. సో రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ ట్రాఫిక్. సో యూ షుడ్ నాట్ సే దట్ ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ ట్రాఫిక్ అని చెప్పొద్దు. ఓకే, ఎందుకు చెప్పొద్దు అంటే సేమ్ ట్రాఫిక్ ఇది వెళ్ళి ఇక్కడ చెక్ చేస్తుంది, ఇది రిక్వెస్ట్ ట్రాఫిక్ అన్నట్టు, నేను కనెక్ట్ అయ్యి రెస్పాన్స్ ట్రాఫిక్ బయటకు వస్తుంది. సో దీన్ని మనం అవుట్బౌండ్ ట్రాఫిక్ అనం, మనం రెస్పాన్స్ ట్రాఫిక్ అంట. నా రిక్వెస్ట్ అక్కడ వెళ్ళి కనెక్ట్ అయ్యి రివర్స్ వస్తేనే ఐ కెన్ ఏబుల్ టు ఓపెన్ దట్, అదర్వైజ్ ఐ కెనాట్. సో రిక్వెస్ట్ అండ్ రివర్స్ ట్రాఫిక్ సింపుల్ గా. ఓకే, సో బై డిఫాల్ట్ గా, సో బై డిఫాల్ట్ when you assign NSG, deny rule will apply. So okay, when you create NSG, by default will have 6 rules.
inbound, inbound three rules, outbound three rules. Okay. So fine. Now let us create now. We'll do some practicals and you'll have a clear picture. So first నేను ఒక మిషన్ క్రియేట్ చేస్తాను నేను. అవుట్బౌండ్ రూల్స్ ఎందుకు అంటే ఇప్పుడు ఇన్బౌండ్ అని ఇప్పుడు అదే ఎనర్జీ ఏంటి ఏంటి చెప్పు. ఇప్పుడు మనకి ఓన్లీ ఇన్బౌండ్ వస్తుంది అంటే వచ్చే ఇన్బౌండ్ రిక్వెస్ట్ మనం ప్లాన్ చేయాలి. అట్లా చెప్పు, అట్లా చెప్పినా నేను, అందుకే అన్నా నేను అట్లా చెప్పలేదు. ఏం చెప్పాను నేను ఇక్కడ? అందుకే అన్నా ఇన్బౌండ్ ట్రాఫిక్ అవుట్బౌండ్ ట్రాఫిక్ అంటే ఇన్బౌండ్ లో అంటేనే కన్ఫ్యూజ్ అయిపోతాం. సో ఓన్లీ రిక్వెస్ట్ ట్రాఫిక్ వెరిఫై చేస్తుంది. రిక్వెస్ట్ ట్రాఫిక్ వెరిఫై చేస్తుంది అంటే అర్థం ఏంటి అంటే నేను ఇక్కడ నుంచి నేను ట్రాఫిక్ జనరేట్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సిస్టమ్ లో లాగిన్ అయ్యి www.google.com అని టైప్ చేశాను అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? నాది అవుట్ బౌండ్ ట్రాఫిక్ అవుతుంది. ఇక్కడ నుంచి బయటికి పోతుంది. ఇక్కడ నుంచి అంటే రిక్వెస్ట్ చేస్తుంది గూగుల్ కి. ఇలా వెళ్ళేటప్పుడు అవుట్ బౌండ్ రూల్స్ లో రిక్వెస్ట్ వెరిఫై చేస్తుంది కరెక్టా కాదా అని. బయటికి వెళ్ళి రివర్స్ వచ్చేటప్పుడు ఇక్కడ ఇన్బౌండ్ రూల్స్ లో వెరిఫై చేయదు, లోపలికి వచ్చేస్తుంది. సో అందు గురించే నేను ఇన్బౌండ్ ట్రాఫిక్ అవుట్ బౌండ్ ట్రాఫిక్ అని రాయలేదు ఎక్కడ. రిక్వెస్ట్ ట్రాఫిక్ అండ్ రివర్స్ ట్రాఫిక్ అన్నాను నేను. సో ఇక్కడ నుంచి నేను ఏదైనా ట్రాఫిక్ జనరేట్ చేసేటప్పుడు అవుట్ బౌండ్ రూల్స్ లో చెక్ చేస్తుంది. మీరు ట్రాఫిక్ ని కరెక్ట్ గా బయటకు పంపిస్తున్నారా, ఏమనుకున్న ట్రాఫిక్ ని బయటకు పంపిస్తున్నారా అని చెక్ చేసి బయటకు పంపిస్తుంది. సో ఇది రిక్వెస్ట్ ట్రాఫిక్ అవుతుంది. గూగుల్ సర్వర్ కనెక్ట్ అయ్యి రివర్స్ వచ్చేది రివర్స్ ట్రాఫిక్. Now let me create a machine now. So first resource group hierarchy లో ఏంటి tenant subscription తర్వాత resource group. So I'm creating a resource group. This is my subscription. I create a subscription here RG-01 resource group name. So I'm using East US region. Fine. Create. Now virtual network. RG is 1. So ఇదే hierarchy లో virtual network name VNet-01 and next IP address by default ఇలానే వదిలేస్తున్నాను. I'm not going to change it. If you want to, you can change the IP address as well. Next review and create. So it tags అంటే ఏంటి అంటే జనరల్ గా who is the ఓనర్ ఐటీ డిపార్ట్మెంట్ ఇలా రాస్తాడు ట్యాగింగ్ అన్నట్టు. సో జనరల్ కంపెనీస్ లో ట్యాగింగ్ అనేది మ్యాండేటరీ. సో ఇక్కడ నేను ల్యాబ్ లో ఇవ్వట్లేదు. సో ట్యాగింగ్ అంటే జనరల్ గా ఏమనొచ్చు అంటే మనం ఎప్పుడైనా ఇప్పుడు అబ్రాడ్ పోతున్నాం అనుకోండి, యూఎస్ పోతున్నాం, మన లగేజ్ అంత ఉంటుంది. లగేజ్ పైన ట్యాగ్ రాస్తాం, ఇది నాది అని రాస్తాం కదా, అలానే ఇది కూడా ట్యాగింగ్ అనేది. సో దీనికి ఇది ఆప్షనల్ లేదు అంతే. బట్ రియల్ టైమ్ లో ట్యాగింగ్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది. అంటే చాలా సర్వర్స్ ఉంటాయి కదా, ఎవరిది ఏంటి, ఏ అప్లికేషన్ ఏంటి అని తెలియడానికి ఇలా ట్యాగింగ్ రాస్తారు వాళ్ళు. రివ్యూ అండ్ క్రియేట్ రివ్యూ అండ్ క్రియేట్. Now VNet. Now let me create a virtual machine. Virtual machine, create Azure virtual machine. Now resource group. ఇదే రిసోర్స్ గ్రూప్ లో క్రియేట్ చేస్తున్నాను వర్చువల్ మిషన్. ఐ కెన్ గివ్ ఎనీ నేమ్ VM01. నాకు అవైలబిలిటీ జోన్ ఏం అక్కర్లేదు. సో స్టాండర్డ్
ఇక్కడ ఐల్ బి యూసింగ్ ఉబంటు ఇమేజ్. సో లైనక్స్ ఇమేజ్ పిక్ చేస్తున్నాను నేను. సైజ్ వచ్చేసి 1 GB 1 GB ర్యామ్ చాలు నాకు. ఐఎమ్ చూసింగ్ ఇట్. సో మీకు ఏంటంటే ఫస్ట్ టైం మీకు ఇలా స్క్రోల్ చేస్తే రాకుండొచ్చు. యూ హ్యావ్ టు యూస్ సి ఆల్ సైజెస్ లేదా సిఆర్ ఇమేజెస్. నేను చూసాను కానీ సిఆర్ ఇమేజెస్ అవన్నీ అది నేనంటే రెగ్యులర్ వాడుతా ఉన్నా కదా, ఇలా నాకు ఇక్కడ కనిపించేస్తుంది. నౌ ఐల్ యూస్ పాస్వర్డ్స్ ఓన్లీ ఏజీ అడ్మిన్. నౌ దిస్ నెట్వర్క్ రైట్ పబ్లిక్ ఐపి. ఇక్కడ మీకు ఎన్ఎస్జి అనేది ఉంది. సో ఎన్ఎస్జి ఇక్కడ నన్ పెట్టాలనుకోండి, మీకు ఎన్ఎస్జి క్రియేట్ అవ్వదు. మిషన్ వితౌట్ ఎన్ఎస్జి కూడా క్రియేట్ చేయవచ్చు. బట్ ఐ విల్ బి క్రియేటింగ్ ఎన్ఎస్జి. సో బేసిక్ వచ్చేసరికి ఏంటి, నేను ఓకే ఐఎమ్ నాట్ గోయింగ్ టు అలో ఎనీ పోర్ట్, ఐ విల్ సే నన్. నౌ ఐఎమ్ క్రియేటింగ్ సర్వర్ విత్ ఎన్ఎస్జి. ఓకే, నౌ లెట్ మీ రివ్యూ అండ్ క్రియేట్. ఇప్పుడు సింపుల్ ఒక మెషిన్ క్రియేట్ చేసా, విత్ ఎన్ఎస్జి క్రియేట్ చేసా. ఓకే డన్. ఓకే నౌ మెషిన్ ఇస్ క్రియేటెడ్. సో ఇక్కడ చూసినట్టయితే మీరు స్క్రోల్ డౌన్ చేయండి లెఫ్ట్ లో. సో ఇక్కడ నెట్వర్క్ సెట్టింగ్స్, ఈ నెట్వర్క్ సెట్టింగ్స్ లో దిస్ ఇస్ ఎన్ఎస్జి. సో బై డిఫాల్ట్ ఎన్ని ఎన్ని రూల్స్ క్రియేట్ అయ్యాయి, 6 రూల్స్ ఉన్నాయి. ఇవి డిఫాల్ట్ రూల్స్ అండ్ యూ కెన్ నాట్ డిలీట్ దిస్ రూల్స్. బై డిఫాల్ట్ ఎన్ఎస్జి క్రియేట్ అవుతే ఏం రూల్ అప్లై అవుతుందని చెప్పాను నేను, డినై రూల్ అప్లై అవుతుంది. ఎలా, ఇక్కడ రాస్తుంది చూడండి. సో ఎనీ డినై అనేది. ఓకే, ఇక్కడ ఫస్ట్ రూల్ ఏం చెప్తుంది అంటే, ఇక్కడ వర్చువల్ నెట్వర్క్ లో నిన్న చూసాం మన వీనెట్ పీరియం లో, ఒక వర్చువల్ నెట్వర్క్ లో ఉన్న సబ్నెట్స్ లో ఉన్న అన్ని మిషన్స్ బై డిఫాల్ట్ గా కనెక్ట్ అవుతాయి. మనం ఏం కాన్ఫిగర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రూల్ చెప్తుంది అది. సో ఈ రూల్ ఆల్రెడీ డిఫాల్ట్ గా ఉంది. సో విత్ ఇన్ ఎ వీనెట్ యూ క్యాన్ ద కమ్యూనికేషన్ ఇస్ ఎస్టాబ్లిష్డ్. నా సెకండ్ రూల్ ఏంటి, అజూర్ లోడ్ బాలన్సర్ నుంచి ఏ దానికైనా సరే కనెక్ట్ అవుతుంది ఆటోమేటిక్ గా. థర్డ్ రూల్ వచ్చేసరికి ఏ ట్రాఫిక్ అయినా సరే బై డిఫాల్ట్ గా డినే అవుతుంది, బయట నుంచి వచ్చే ట్రాఫిక్ ని. సో ఈ రూల్స్ అనేది ఉంది. నౌ లెట్ us కనెక్ట్ టు దిస్ మెషిన్ నౌ. సో యాజ్ పర్ దిస్ డయాగ్రామ్ చూద్దాం. ఇక్కడ యాజ్ పర్ దిస్ డయాగ్రామ్ నేను ఒక మిషన్ క్రియేట్ చేసా, ఎన్ఎస్జి క్రియేట్ చేసా. ఇక్కడ నుంచి మిషన్ కనెక్ట్ అవుదాం మనం. ఓకే, చాలు యూస్ పబ్లిక్. ఇప్పుడు కనెక్ట్ అవుతుందా, కనెక్ట్ అవ్వదా? కనెక్ట్ అవుతుందా, కనెక్ట్ అవ్వదా? కనెక్ట్ అవుతుందా, కనెక్ట్ అవ్వదు. ఎందుకు, ఎన్ఎస్జి అటాచ్ చేసా, బట్ డిఫాల్ట్ రూల్ లో వచ్చేసి డినై రూల్ వస్తుంది. సరే మళ్ళీ నిన్నెందుకు కనెక్ట్ అయింది అంటే, నిన్న మొన్న నేను కనెక్ట్ ఎనర్జీ ఉండకుండా ఉన్నా, ఎనర్జీ పే చేస్తాను ప్రతిసారి. బట్ ఏమైందని చెప్తాను నేను. కనెక్ట్ ఐఎమ్ డౌట్. ఓకే, సో ఐఎమ్ అనేబుల్ టు కనెక్ట్. సో వాట్స్ హ్యాపెనింగ్ ఎగ్జాక్ట్లీ అని అంటే, ఇక్కడ సో బయట నుంచి వచ్చే ట్రాఫిక్ నేను పుట్టి ఇక్కడ లాగిన్ అయ్యా, పబ్లిక్ ఐపి ఇచ్చా, వెళ్ళినప్పుడు ఇలా వెళ్ళింది నా ట్రాఫిక్ ఇంటర్నెట్ ద్వారా ఎనర్జీకి వెళ్ళేసి ఇక్కడ ఏం అలో లేదు. సో ప్యాకెట్ ఇక్కడ డ్రాప్ అయిపోయింది. సో ఐ కుడ్ నాట్ ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు దట్ సిస్టమ్.
So now I need to allow the traffic. A traffic nenu SSH traffic ni allow cheyali because I want to connect to this machine. So this machine works on SSH. Now what I'm going to do is I'm going to allow SSH here. Ikkada TCP IP SSH port ni allow చేస్తాను. So SSH port ni allow అంటూ వస్తుంది. Allow. Allow. So let us write a rule now. So network settings. So create port rule. Select this. బయట నుంచి వస్తుంది ట్రాఫిక్ లోపలికి వస్తుంది. సో ఐ నీడ్ టు రైట్ ఇన్బౌండ్ పోర్ట్ రూల్. సో ఇన్బౌండ్ పోర్ట్ రూల్. సో సోర్స్ ఏంటి? ఎనీ అంటే ఏంటి? సోర్స్ అంటే ఏంటి ఎగ్జాక్ట్ గా? ఇక్కడ ఉన్న సినారియోలో వాట్ ఇస్ సోర్స్? వాట్ ఇస్ సోర్స్ ఎగ్జాక్ట్లీ? నా ల్యాప్టాప్ ఇస్ ద సోర్స్. నేను ఇక్కడ నుంచి ఆ మిషన్ కనెక్ట్ అవుతున్నాను. ఇప్పుడు మనం బుక్ చేసాం అనుకోండి, డెస్టినేషన్ వచ్చేసి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలి. సో నా సిస్టమ్ నుండి ఆ మిషన్ కనెక్ట్ అవ్వాలి కాబట్టి నా ల్యాప్టాప్ వచ్చేసి సోర్స్ అవుతుంది. ఇక్కడ సోర్స్ ఎనీ అంటే ఏంటి? ల్యాప్టాప్. నా సోర్స్ అనేది ఎవరైనా సరే, వరల్డ్ లో ఎవరైనా సరే, ఏ ల్యాప్టాప్ నుండి అయినా సరే అన్నట్టు. ఓకే. డెస్టినేషన్ ఎనీ అంటే ఇది ఈ మిషన్ ఒకటే మిషన్ ఉంది కాబట్టి ఎనీ ఇచ్చేస్తా. ఏ పోర్ట్ పైన యాక్సెస్ ఇవ్వాలి వీళ్ళకి? SSH. SSH పోర్ట్ నెంబర్ వచ్చేసి ఏంటి? 22. సో ఐ యూస్ 22 ఇయర్. ఓకే. నౌ యాడ్ ఇట్. సో నిన్న మొన్నటి వరకు ఏంటి అంటే బై డిఫాల్ట్ గా నేను వర్చువల్ మిషన్ క్రియేట్ చేసేటప్పుడే SSH అనేది యాక్సెస్ ఇచ్చేసా. అందుకే మనం కనెక్ట్ అయ్యాం. ఓకే. నౌ లెట్ us టాక్ అబౌట్ దిస్ రూల్. సో ఈ రూల్ ఏమంటుందంటే ఎవరైనా సరే ఈ మిషన్ కి కనెక్ట్ అవ్వచ్చు. ఏ పోర్ట్ నెంబర్ పైన 22 పోర్ట్ పైన కనెక్ట్ అవ్వచ్చు. నేను కాదు, మీరు కాదు, ఇప్పుడు ఆన్లైన్ లో ఉన్న ఎవరైనా సరే నేను పబ్లిక్ ఐపీ ఇచ్చాను అనుకోండి, ఎనీ కెన్ కనెక్ట్ టు దిస్ మిషన్. సో ఆ రూల్ అనేది అప్లై ఇచ్చాను నేను. నౌ లెట్ మీ ట్రై అగైన్. కనెక్ట్ అయిపోయింది చూడండి. నౌ ఐ కెన్ ఏబుల్ టు లాగ్ ఇన్ టు దిస్ మిషన్. సో AZ admin password @123. నౌ ఐ కెన్ ఏబుల్ టు కనెక్ట్ టు దిస్ మిషన్. ఆ పోర్ట్ ఆ ట్రాఫిక్ ని అలో చేశాను, అందుకే కనెక్ట్ అయింది. ఇప్పుడు నా పుట్టితో లాగిన్ అయినప్పుడు ఎప్పుడైనా సరే ట్రాఫిక్ వచ్చేసరికి ఏంటి? SSH ట్రాఫిక్. ఓకే. నౌ లెట్ us ఇన్స్టాల్ సమ్ వెబ్ సర్వర్. ఒక వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తాను దీంట్లో. సో ఇది ఇలా చూసారనుకోండి, నేను క్లియర్ చేస్తాను స్క్రీన్ ఫస్ట్. నౌ AZ admin @VM01. VM01 అంటే ఈ మిషన్. AZ admin అంటే యూజర్. యూజర్ @మిషన్ నేమ్. సో ఇది డాలర్ అని ఉంటే ఏంటి అంటే సంగతి, ఇది వచ్చేసి నార్మల్ యూజర్ లో ఉన్నామన్నట్టు. సో నార్మల్ యూజర్ కి రైట్స్ ఉంటాయా? రైట్స్ ఉండవు. అన్ని ఇన్స్టాల్ చేయలేము మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను యాప్ అప్డేట్ అని టైప్ చేశాను అనుకోండి, అప్డేట్ అవ్వదు. బికాస్ దిస్ యూజర్ డజంట్ హావ్ రైట్స్ టు ఇన్స్టాల్ ఎనీథింగ్. సో ఐ నీడ్ టు స్విచ్ టు ద రూట్ యూజర్. అడ్మిన్ యూజర్ కి స్విచ్ అవ్వాలి నేను. సో ఇలా sudo su. సో ఇఫ్ ఐ సే sudo su, నౌ ఐఎమ్ ఇంటూ రూట్ యూజర్. సో ఇంతకు ముందు వచ్చేసరికి నార్మల్ యూజర్ లో ఉన్నాను, ఇప్పుడు వచ్చేసరికి రూట్ యూజర్ లో ఉన్నాను. సో ఇది డాలర్ వచ్చేసి నార్మల్ యూజర్, హ్యాష్ వచ్చేసరికి రూట్ యూజర్. ఓకే. నౌ లెట్ us రన్ ద కమాండ్. ద ఫస్ట్ కమాండ్ యాప్ అప్డేట్ ఇవ్వండి. యాప్ అప్డేట్ ఎంటర్. సో ఇట్ అప్డేట్స్. ఈ ప్యాకేజెస్ అన్ని అప్డేట్ అవుతాయి. ఇక్కడ కనెక్ట్ అవుతుంది, ఆ సెంట్రల్ రిపోజిటరీకి కనెక్ట్ అయ్యి మొత్తం ఇదంతా అప్డేట్ అవుతుంది. సో ఇది వెబ్ సర్వర్ గా ఇన్స్టాల్ చేయాలంటే ఐ నీడ్ టు ఇన్స్టాల్ Nginx అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి. ఇఫ్ ఐ ఇన్స్టాల్ Nginx సాఫ్ట్వేర్, ఇట్ విల్ బికమ్ ఏ వెబ్ సర్వర్. సో యాక్చువల్ గా వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ వెబ్ సర్వర్? ఎనీవన్? వెబ్ సర్వర్ అంటున్నా కానీ యాక్చువల్ వెబ్ సర్వర్ ఏంటి?
What is a web server? Guys, what is a web server? So what is the use of web server? Hmm? To create a web service అనుకోవచ్చు. To host a website, you need to have a web server. Host a website అంటే ఏంటి? ఎగ్జాంపుల్ నేను ఒక కొత్త కంపెనీ స్టార్ట్ చేస్తున్నాను. నా కంపెనీకి ఒక వెబ్సైట్ కావాలి. నేనేం చేస్తాను ఫస్ట్ ఒక వెబ్ డిజైన్ పట్టుకొని నా వెబ్సైట్ కావాలంటే వాడు మొత్తం కోడ్ అంతా డెవలప్ చేసి రెడీగా పెడతారు. ఆ కోడ్ ని డిప్లాయ్ చేయాలంటే ఐ నీడ్ టు హ్యావ్ ఏ వెబ్ సర్వర్. ఆ వెబ్ సర్వర్ ఉంటేనే ఆ కోడ్ ని నేను డిప్లాయ్ చేస్తాను. అప్పుడే నా వెబ్సైట్ అనేది లైవ్ లోకి వెళ్ళిపోతుంది. సో వెబ్ సర్వర్ అనేది సో ఫర్ దట్ ఐఎమ్ ఐఎమ్ ఇన్స్టాలింగ్ Nginx సాఫ్ట్వేర్. లైనక్స్ లో Nginx ఇన్స్టాల్ చేస్తే వెబ్ సర్వర్ అవుతుంది. అదే విండోస్ లో IIS ఎనేబుల్ చేయాలి. సో ఐ విల్ రైట్ హియర్ టు కాన్ఫిగర్ ఏ వెబ్ సర్వర్ in Linux లో can install Nginx software or Apache software. Okay. For Windows, enable IIS feature. ఓకే అప్పుడు వెబ్ సర్వర్ లాగా మారుతుంది. సో Nginx అనేది చాలా ఈజీ. సో 1 minute లో అయిపోతుంది. అపాచీ అంటే కనీసం ఒక 20-30 minutes పెట్టాలి ఇన్స్టాలేషన్ గురించి. సో ఐల్ బి యూజింగ్ Nginx. ఓకే. Now, however, I have connected. Now, what is the command? Apt install Nginx. నేను ఇంకా మొత్తం Nginx యూస్ చేస్తాను. అంటే రానున్న మొత్తం వెబ్ సర్వర్స్ కాన్ఫిగర్ చేస్తూ ఉంటాం. సో ఐల్ బి యూజింగ్ Nginx. -y ఇస్తాను నేను. Apt install Nginx -y. రాజుపోయింది. ఓకే. సో ఫైన్. లెట్ ఇట్. సో ఐ వాంట్ టు బ్రౌజ్ ద వెబ్సైట్. ఓకే ఇది వచ్చేసింది. ఒక్క నిమిషం. సో చిన్న చేంజెస్ చేస్తున్నాను నేను. యూ డోంట్ నీడ్ దిస్ బట్ నేను చెప్తాను నేను తర్వాత ఇది ఏం చేస్తుంది. మళ్ళీ ఐసీసీ నా మీద కేసు వేయాలి. Okay, now I want to browse this website. సో సేమ్ పబ్లిక్ ఐపీ ఈ వర్చువల్ మిషన్ పబ్లిక్ ఐపీ కాపీ చేసుకొని ఇక్కడ బ్రౌజ్ చేస్తాను. ఇప్పుడు నాకు బ్రౌజ్ అవుతుందా లేదా వెబ్సైట్? అవుతుందా అవ్వదా? అవుతుంది. అవ్వదు. అవుతుంది అవ్వదు. ఏంటి? అవ్వకపోతే ఎందుకు అవ్వదు? అవుతుందంటే ఇలా అవుతుంది. సో ఇప్పుడు బ్రౌజ్ అవ్వాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది? నా ఇప్పుడు ఇక్కడ నుండి నేను ఐఎమ్ ట్రైంగ్ టు బ్రౌజ్. ఇక్కడ నేను ఒక వెబ్సైట్ ని హోస్ట్ చేసేసా. నా ఐ వాంట్ టు కనెక్ట్ టు దిస్ వెబ్సైట్. ఇక్కడ నుంచి ఏం చేస్తున్నా నేను? ఐఎమ్ ఏటీ పోర్ట్ ని అలో చేయాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ krishna.com ని కనెక్ట్ అవుతున్నాను.
సో ఇప్పుడు ఏమవుతుంది, ట్రాఫిక్ ఇలా వెళ్ళేసి ఇక్కడ వెళ్తుంది, ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ వెళ్ళాక ఇక్కడ ఏముంది, అలో 80 పోర్ట్ లేదు ఇక్కడ. వెబ్సైట్ ఏ పోర్ట్ పైన వర్క్ అవుతుంది, 80 ఆర్ 443 పైన. 443 అంటే ఏంటి, సెక్యూర్డ్ వెబ్సైట్స్. 80 వచ్చేసి నాన్ సెక్యూర్డ్. సో మనం ఏంటి, మనం క్రియేట్ చేసింది నాన్ సెక్యూర్డే కాబట్టి మీరు 80 పోర్ట్ అలో చేస్తేనే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో నౌ ఐ విల్ అలో 80 పోర్ట్ హియర్. ఇక్కడ 80 పోర్ట్ అలో చేస్తాను, అప్పుడే నాకు వెబ్సైట్ అనేది బ్రౌజ్ అవుతుంది. సో లెట్ మీ గో బ్యాక్ హియర్. సో ఇక్కడ సైట్ కాంట్ బి రీచ్డ్ వచ్చింది. సో అగైన్ ఐ విల్ మూవ్ బ్యాక్. సో నెట్వర్క్ సెట్టింగ్స్. సో అగైన్ ఇన్బౌండ్ పోర్ట్ రూల్. సో ఇక్కడ 80 ఇచ్చేస్తాను, నా నాన్ సెక్యూర్డ్ కాబట్టి 80 ఇస్తాను. 80 సరిపోతుంది నాకు. యాడ్ ఇట్. ఓకే. సో నా ఎవరైనా చెప్పండి, ఈ 110 ప్రయారిటీ రూల్ యాక్చువల్ ఏమంటుంది, వాట్ ఇట్ సేస్? It is allowing all the inbound traffic. Allowing the all? Inbound traffic. No. Only it is allowing only HTTP port. Okay. HTTP traffic ni లోపలికి allow చేస్తుంది. So now if I browse it, now ICICI Bank website open అయింది. ఇప్పుడు ఏంటి, I can able to browse the పుట్టి, at the same time I can browse the website. ఇప్పుడు ఇది ఎవరైనా సరే వీళ్ళకి ఒక సిస్టమ్ లాగిన్ అవుతున్నారు, ఇక వెబ్సైట్ కూడా లాగిన్ అవ్వచ్చు. బట్ ఇది కరెక్టా కాదు. సో ఈ పుట్టి అనేది అందరికి యాక్సెస్ ఇవ్వద్దు, ఓన్లీ ఎవరికి కావాలో వాళ్ళకి మాత్రం యాక్సెస్ అవ్వాలి. ఇంతకుముందు కూడా అదే కదా, మన ఐసిఐసిఐ బ్యాంక్ వెబ్సైట్ చూసినప్పుడు అందరు ఎవ్రీవన్ ఏబుల్ టు బ్రౌజ్ ద వెబ్సైట్, బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు లాగిన్ ఇన్ టు ద సర్వర్. సో ఓన్లీ ద పర్టికులర్ పర్సన్ షుడ్ హ్యావ్ ఎ లాగిన్ ఇన్ టు ద సర్వర్. సో నేనేం చేస్తాను, నేను ఇక్కడ మళ్ళీ అంటే నేను ఆ ఇమేజ్ అలా పెట్టా మనకి తెలియడానికి. అదర్వైజ్ మనకి ఏమొస్తుందంటే అక్కడ వెల్కమ్ టు ఇంజినిక్స్ అని వస్తుంది అంతే, జస్ట్ రిజంబుల్ లాగా రాశాను నేను అంతే. సో మీరు జస్ట్ బ్రౌజ్ చేసినప్పుడు మీకు ఇక్కడ వెల్కమ్ టు ఇంజినిక్స్ అని వస్తుంది. నేను అక్కడ రాసా కదా, ఇంతకుముందు రాసా కదా, ఆ కంటెంట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అంతే తేడా. నౌ సో యాజ్ పర్ దిస్ రూల్ ఎవరైనా పర్లేదు పుట్టి ద్వారా లాగిన్ అవ్వచ్చు, బ్రౌజ్ కూడా చేయొచ్చు వెబ్సైట్. బట్ జనరల్ గా అలా ఉండొద్దు రూల్. సో ఎవరికైనా సరే బ్రౌజింగ్ మాత్రమే యాక్సెస్ ఇవ్వాలి, బట్ ఓన్లీ పర్టికులర్ పీపుల్ కి మాత్రమే 22 పోర్ట్ యాక్సెస్ ఇవ్వాలి. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, మనం దీన్ని ఎడిట్ చేసేసి సోర్స్ ఎనీ ఇవ్వకుండా నా ఐపీ అడ్రస్ ఇస్తాను. ఇక్కడ మై ఐపీ అడ్రస్ అంటే ఏంటి, నా ల్యాప్టాప్ కి మాత్రమే అలో ఉంటుంది. ఇక్కడ సేవ్ ఇట్. Yeah. So here if I move here again, so the source లో ఎనీ ఉంటుంది, ఎనీతో పాటు ఐపీ అడ్రస్, సో దాంతో పాటు మై ఐపీ అడ్రస్, సర్వీస్ ట్యాగ్, అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్ ఉంటుంది. సో ఇక్కడ ఇంకా నేను అక్కడ పోలేదు, రేపు పోతాను నేను, రేపు ఎల్లుండి. ఓకే. సో ఇక్కడ మై ఐపీ అడ్రస్ మాత్రమే ఇస్తున్నాను నేను. సో వెన్ ఐ చూస్ మై ఐపీ అడ్రస్, సో ఇక్కడ నా పబ్లిక్ ఐపీ వచ్చింది, ఐ విల్ సేవ్ ఇట్. నౌ ఇప్పుడు ఓన్లీ నా ల్యాప్టాప్ కి మాత్రమే వస్తున్నాయా, ఇప్పుడు మీ ల్యాప్టాప్ ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యారనుకోండి మీకు కూడా వస్తుందా? సో నా క్వశ్చన్ చెప్పండి. సో ఇప్పుడు నా ల్యాప్టాప్ కి మాత్రమే వస్తుందా? ఇప్పుడు మీరు నేను ఒకే ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యాను, నేను ఇక్కడ మై ఐపీఎన్ ఇచ్చా. సో మై ఐపీఎన్ ఇచ్చా కదా, నాకే వస్తుందా మీకు కూడా వస్తుందా?
బ్రౌజింగ్ అందరు చేసుకోవచ్చు, వరల్డ్ లో ఎవరైనా చేసుకోవచ్చు. పుట్టి కనెక్షన్ నాకు వస్తుంది, ఆ ల్యాప్టాప్ కూడా వస్తుంది. వై? బికాస్ ఐ యూస్డ్ పబ్లిక్ ఐపీ. పబ్లిక్ ఐపీ అనేది ఏంటి? నా ఇంటర్నెట్ పబ్లిక్ ఐపీ అందరం యూజ్ చేస్తాం. సో నేను ఇక్కడ ప్రైవేట్ ఐపీ ఇచ్చినుంటే నా ల్యాప్టాప్ కి మాత్రమే వస్తుంది. మీరు మీరు నేను ఒకటే ఇంటర్నెట్ వాడినా సరే, ఇక్కడ ప్రైవేట్ ఐపీ ఇచ్చినుంటే ఏమవుతుంది? ఓన్లీ నా కృష్ణ ల్యాప్టాప్ మాత్రమే వస్తుంది. ఓకే. ఈ పబ్లిక్ ఐపీ జనరల్ గా ఈ ఇన్స్టిట్యూట్ లో ఎవరెవరు ఆ ఇంటర్నెట్ కనెక్ట్ అవుతారో అందరికి ఒకటే పబ్లిక్ ఐపీ వస్తుంది. సో ప్రైవేట్ ఐపీ అడ్రస్ గురించి మాట్లాడడం కదా, ప్రైవేట్ పబ్లిక్ ఐపీలో. సో పబ్లిక్ ఐపీ అనేది ఏంటి? ఎవ్రీవన్ విల్ హ్యావ్ ఓన్లీ వన్ పబ్లిక్ ఐపీ, నాట్ ఎవ్రీవన్ విల్ హ్యావ్ డిఫరెంట్ పబ్లిక్ ఐపీ. సో ఈ ఆఫీస్ లో 100 మిషన్స్ ఉండనివ్వండి, 100 మిషన్స్ ఒకటే పబ్లిక్ ఐపీ వాడతారు. సో ఆ పబ్లిక్ ఐపీ ఇచ్చా కాబట్టి ఆ 100 మిషన్స్ కి దే ఆర్ ఏబుల్ టు కనెక్ట్. సో దిస్ ఈస్ వాట్ ద రూల్స్. సో ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ అడగండి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. సో అగైన్ ఇఫ్ ఐ డిలీట్, మొత్తం రూల్స్ అన్ని డిలీట్ చేస్తే యాక్సెస్ అవుతానా, యాక్సెస్ చేయగలుగుతానా లేదా? ఎందుకు? అట్ వాట్ బేసిస్ యాక్సెస్? డిఫాల్ట్ డినే ఉంది కాబట్టి, డిఫాల్ట్ రూల్స్ లో డినే ఉంది కాబట్టి ఈ బేసిస్ పరంగా నో వన్ విల్ అలో ద ట్రాఫిక్. సో ఎవరికి కావాలో మనం అదే ట్రాఫిక్ ని అలో చేస్తాను. అగైన్ ఐ విల్ సే ఇన్బౌండ్ రూల్ లో. ఓకే, ఇప్పుడు ఇంకోటి చెప్తాను నేను ఇక్కడ. స్టార్ యాడ్ ఇస్తాను. సో ఈ రూల్ ఏంటి చెప్పండి. సో 100 రూల్ ఏంటి? వాట్ ఇట్ సేస్? ఇప్పుడు నేను ఇక్కడ So it's all, it allows all the inbound on resource and destination. it allows. I mean, it allows every laptop and whatever the users in public they can able to access. ఎస్ ఎస్, కానీ ఏంటంటే పర్టికులర్ కరెక్ట్ గా చెప్పండి అని నేను అనేది. I mean, as per the energy rules, least priority will be accessed first. Yes, I got your point, but సో ఎవరైనా ఇంకా క్లారిటీగా చెప్పగలుగుతారా వాట్ దిస్ రూల్ మీన్స్? చెప్పండి మీరు. ఓకే, సో సింపుల్ గా ఏంటి అంటే ఎవరైనా సరే ఈ మిషన్ పైన ఏ పోర్ట్ పైన సరే యాక్సెస్ చేయవచ్చు, అలా చెప్పాలా? ఎవరైనా సరే, సోర్స్ ఎవరైనా సరే ఈ మిషన్ పైన, అక్కడ పోర్ట్ ఎన్ని ఇచ్చా కదా, ఏ అప్లికేషన్ పైన సరే యాక్సెస్ ఉంటుంది. ఈ సిస్టమ్ లో నేను ఇప్పుడు ఈ సిస్టమ్ లో ఏమేమి ఉన్నాయి? వెబ్ సర్వర్ ఉంది, SSH ఉంది. ఈ మిషన్ లో నేను మల్టిపుల్ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేశాను అనుకోండి, అన్ని అప్లికేషన్స్ కూడా యాక్సెస్ ఇచ్చినట్టు. సో ఇది జనరల్ గా ఏ కంపెనీలో ఇలా రూల్ అనేది రాయరు, అన్ని అలో చేయరు. ఓకే, ఎవరికి ఏం యాక్సెస్ ఇవ్వాలో అది మాత్రమే అలో చేస్తారు. ఇలా రాశారు అనుకోండి అంతే ఇంకా. ఓకే, సో యూ షుడ్ నాట్ రైట్ దిస్ రూల్. ఓకే, సో నా ఎవరికి కావాలి కృష్ణ ల్యాబ్ ప్రయారిటీస్ అవి నేను నెక్స్ట్ టాపిక్ లో చెప్తాను. వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ప్రయారిటీ, ఎందుకు యూజ్ చేస్తాం అనేది. ఓకే, so that is the reason you should not write this rule. So I'll allow only website to everyone. సో ఈ వెబ్సైట్ ని ఇప్పుడు నేను అజూర్ వెబ్సైట్ ఉంది కదా, అజూర్ వెబ్సైట్ వచ్చేసరికి సెక్యూర్డ్ వెబ్సైటా నాన్ సెక్యూర్డ్ వెబ్సైటా? అజూర్ వెబ్సైట్ ఇప్పుడు నేను లాగిన్ అయ్యే పేజ్, ఇది కూడా వెబ్సైటే కదా, ఇది కూడా ఒక పోర్టల్, ఇది కూడా వెబ్సైటే. సో ఇది సెక్యూర్డా నాన్ సెక్యూర్డా? సెక్యూర్డ్ అనే సెక్యూర్డ్ ఎలా తెలుసుకోవచ్చు? ఇక్కడ నుండి HTTPS. సో ఇక్కడ The top browser will have lock icon. సో జనరల్ గా ఇక్కడ లాక్ ఉంటుంది, ఈ మధ్య లాక్ తీసేసి ఇది పెట్టారు. HTTPS వస్తుంది సెక్యూర్డ్. అండ్ మోర్ ఓవర్ ఇఫ్ ఐ సెలెక్ట్ దిస్ అండ్ ఇక్కడ కనెక్షన్ ఇస్ సెక్యూర్ ఉంది కదా, దిస్ ఇస్ ద సెక్యూర్డ్ వెబ్సైట్. మన వెబ్సైట్ వచ్చేసి నాన్ సెక్యూర్డ్. సో నేను ఏం ఇన్స్టాల్ చేయలేదు, ఇది జస్ట్ ఇక్కడ ఓవర్ వ్యూకి వెళ్ళేసి కాపీ చేశాను అనుకోండి. సో ఇక్కడ నాన్ సెక్యూర్డ్. సో సెక్యూర్డ్ కి నాన్ సెక్యూర్డ్ కి నేను ఇది నాన్ సెక్యూర్డ్ వెబ్సైట్, దీన్ని సెక్యూర్ చేయాలంటే ఎలా? సర్టిఫికెట్స్ ఇన్స్టాల్ చేయాలి.
సర్టిఫికెట్స్ ఉంటాయి. సర్టిఫికెట్స్ ఇన్స్టాల్ చేస్తే ఈ వెబ్సైట్ కూడా సెక్యూర్డ్ వెబ్సైట్ అయిపోతుంది. అప్పుడు ఇది పోర్ట్ 443 పైన రన్ అవుతుంది. ఓకే, సో అగైన్ ఐ విల్ మూవ్ బ్యాక్ హియర్. నేను సర్టిఫికెట్స్ ఇన్స్టాల్ చేయలేదు. సో అక్కడ ఏంటి ఆర్ మార్క్ వచ్చి దిస్ ఇస్ నాట్ సెక్యూర్ అని చెప్పేసి అడ్వాన్స్ లోకి వెళ్ళి మళ్ళీ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. HTTP లో ఓపెన్ అవుతుంది మళ్ళీ. అట్లా ఎర్రర్ వస్తుంది. నా ఇక్కడ నాకు వర్చువల్ నెట్వర్క్ ఉంది. సో దిస్ ఇస్ మై వర్చువల్ నెట్వర్క్. సో దిస్ ఇస్ మై సబ్నెట్. సో నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఈ మిషన్ SSH అనేది ఈ VNet లో ఉన్న అందరికి ఇవ్వాలి, యాక్సెస్ అందరికి ఇవ్వాలి, ఒకటే కాదు. ఇన్బౌండ్ సోర్స్ వచ్చేసి IP అడ్రస్. సో ఎలా ఇవ్వాలి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ సబ్నెట్ లో 251 మిషన్స్ ఉన్నాయనుకోండి. ఆ 251 మిషన్స్ కి ఈ 22 పోర్ట్ అనేది యాక్సెస్ ఇవ్వాలి నేను. సో ఎలా ఇస్తాం? ఇక్కడ ఏమి ఇస్తాం? సబ్నెట్ రేంజ్ ఇచ్చేస్తాం. ఆ సబ్నెట్ రేంజ్ ఇస్తే ఆ రేంజ్ లో ఉన్న అన్ని మిషన్స్ కి యాక్సెస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని సబ్నెట్స్ ఉన్నాయి? ఇప్పుడు ఒకటే సబ్నెట్ ఉంది. సో ఐల్ బి చూసింగ్ దిస్ సబ్నెట్ రేంజ్. ఈ సబ్నెట్ రేంజ్ ఇచ్చేసాం అనుకోండి. ఆ సబ్నెట్ రేంజ్ లో ఎన్ని మిషన్స్ ఉంటాయో అన్ని మిషన్స్ కి యాక్సెస్ వస్తుంది. అదర్వైజ్ మీరు ఒక 10 మిషన్స్ కి ఇవ్వాలనుకోండి, ఇలా కూడా ఇవ్వచ్చు. కామా .0.0.2 కామా ఇలా IP అడ్రస్ కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు. ఇండివిజువల్ కూడా IP అడ్రస్ మెన్షన్ చేయవచ్చు. ఆర్ఎల్స్ టోటల్ సబ్నెట్ రేంజ్ ఇస్తే ఆ రేంజ్ లో ఉన్న ఎన్ని మిషన్స్ ఉంటాయో అన్ని ఇవ్వచ్చు. సార్ ఒకటే సబ్నెట్ రేంజ్ ఇవ్వచ్చు అంటే అలా ఏం లేదు. మల్టిపుల్ సబ్నెట్ రేంజెస్ కూడా మనం కామా ఇచ్చేసి ఇవ్వచ్చు. ఓకే, సో సంథింగ్ లైక్ 10.0.0.0/24 కామా 10. సో ఇలా మల్టిపుల్ రేంజెస్ కూడా ఇవ్వచ్చు. ఇవ్వచ్చు, అదే చెప్పాను. ఇక్కడ ఇస్తాం. ఇక్కడ ఇప్పుడు నా సిస్టమ్ IP అడ్రస్ వచ్చి ఇది అనుకోండి, 192.168.1.5 అనుకోండి. 5 ఇచ్చేసారు. మళ్ళీ మీ సిస్టమ్ IP అడ్రస్ వచ్చేసి 192.168.1.100 అనుకోండి, 100 ఇచ్చేస్తారు. ఇలా కామా పెట్టి ఇండివిజువల్ IPs అనేది ఇక్కడ ఇచ్చేసి కామా సపరేట్ యూజ్ చేసుకొని ఇవ్వచ్చు. నా ఈ ఎన్ఎస్జి వచ్చేసి ఎక్కడ అసోసియేట్ అయింది? ఇక్కడ స్క్రీన్ లో చూస్తే మీకు తెలుస్తుంది ఎన్ఎస్జి ఎక్కడ అటాచ్ అయింది. వర్చువల్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ కి. సో VMNSG attached to the network interface card. సో NSG can be attached to the network card కి అటాచ్ చేయొచ్చు, సబ్నెట్ కి అటాచ్ చేయొచ్చు, రెండింటి కూడా అటాచ్ చేయొచ్చు. సో ఇవాళ మనం చూసింది ఏంటి? ఓన్లీ నెట్వర్క్ కార్డ్ అటాచ్ చేస్తే ఎలా ఉంటుంది. సో వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఇఫ్ యూ యూజ్ ఆన్ సబ్నెట్ లెవెల్ అనేది రేపు మాట్లాడతాను. సో ఇలా ఏంటి? ఇప్పుడు నా దగ్గర 10 మిషన్స్ ఉన్నాయనుకోండి. 10 మిషన్స్ 10 వెబ్ సర్వర్స్. ప్రతి ఈచ్ మిషన్ కి వెళ్ళి మీరు రూల్ రాయాలి. ఎందుకంటే ఎనర్జీ వచ్చేసి ఆ నెట్వర్క్ అటాచ్ అయింది కాబట్టి నిక్ కార్డ్కి ప్రతి ఇండివిజువల్ గా 10 మిషన్స్ కి వెళ్ళి అటాచ్ చేయాలి. అలా 250 మిషన్స్ ఉంటే 250 టైమ్స్ రూల్స్ రాయాలి. ఇన్ కేస్ ఏదైనా రూల్ మాడిఫై చేయాలనుకోండి, 250 టైమ్స్ వెళ్ళి రూల్ మాడిఫై చేయాలి. దాన్ని ఓవర్కమ్ చేయాలంటే మనం సబ్నెట్ లెవెల్లో అసోసియేట్ చేస్తాం. సో విల్ సీ టుమారో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ సబ్నెట్ లెవెల్ ఎలా వర్క్ అవుతుంది అనేది. ఓకే, సో అలానే ఐ విల్ బి టేకింగ్ వన్ రియల్ టైమ్ సినారియో. ఒక వెబ్ సర్వర్, యాప్ సర్వర్, DB సర్వర్ తీసుకొని రూల్స్ ఎలా రాస్తామో అనేది చూపెడతాను నేను. సో దాన్నే మనం 3 tier ఆర్కిటెక్చర్ అంటాం. సో 3 tier ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? ఫస్ట్ ఇదే తీసుకుంటాను నేను, ICICI బ్యాంక్. ఇలా నేను వెబ్సైట్ ఇలా టైప్ చేయగానే మన ఫస్ట్ వెబ్ పేజ్ వస్తుంది చూడండి. ఇది మనం ఫ్రంట్ ఎండ్ పేజ్ అంటాం. ఇది వెబ్ సర్వర్. సో ఈ వెబ్ సర్వర్ లో మల్టిపుల్ అప్లికేషన్స్ కూడా ఉంటాయి. యూ కెన్ సీ దేర్ ఆర్ మల్టిపుల్ అప్లికేషన్స్. ఇవన్నీ అప్లికేషన్ సర్వర్స్. సో దీంట్లో ఉన్న డేటా అంటే మనకు రెగ్యులర్ ట్రాన్సాక్షన్ ఏ డేటా అక్కడ ఉంటుంది, డేటాబేస్ లో ఉంటుంది. అంటే ఒక వెబ్ సర్వర్ ఉంటుంది, వెబ్ సర్వర్ విల్ కనెక్ట్ టు ద అప్లికేషన్ సర్వర్, అప్లికేషన్ సర్వర్ విల్ కనెక్ట్ టు ద డేటాబేస్ సర్వర్. ఈ 3 సర్వర్స్ కమ్యూనికేషన్ లో ఉంటేనే మన అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అదర్వైజ్ అప్లికేషన్ ఓపెన్ అవ్వదు. సో ఇలా కమ్యూనికేషన్ తో పాటు రూల్స్ ఎలా రాస్తాం అనేది విల్ సీ సబ్నెట్ లెవెల్లో ఐల్ షో యూ. ఓకే,
ఇది అయిపోయాక మీకు దీంట్లోనే ఒక టాస్క్ ఇస్తాను. ఓకే, ఐ టెల్ యూ టుమారో వాట్ ఎగ్జాక్ట్లీ టాస్క్ అనేది. రేపిస్తాను టాస్క్. సో ఫైన్, లెట్ us కనెక్ట్. రేపు కాదు, సారీ, మండే. ఓకే, let us connect on Monday. Okay. ఇచ్చేసా. ఓకే, సో నేను చెప్తా ఆంజనేయులకి. ఆంజనేయులు గారు బయట క్రియేట్ చేసి ఇచ్చేస్తారు బయట. Okay, fine. Let us connect on Monday. Yes.